ఫ్రెండ్స్, తమిళ సినీ ఇండస్ట్రీలో కోట్లాది ఫ్యాన్స్ ఉన్న విజయ్ తలపతి గురించి ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే ఆయన భార్య సంగీతతో డైవర్స్ అవుతున్నారన్న వార్త. కొన్ని రోజులుగా విజయ్ పబ్లిక్ ఈవెంట్ లో ఒంటరిగా కనిపించడం, ఫ్యామిలీ ఫంక్షన్ అన్నిటికీ భార్య రాకపోవడం, సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోలు కనిపించకపోవడం వల్ల ఈ రూమర్స్ మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం అసలు ఇది నిజమా లేదా సోషల్ మీడియా సృష్టించిన వార్త మాత్రమేనా అని అందరూ డిబేట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు విజయ్ గాని సంగీత గాని అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. అయినా సరే చిన్న చిన్న క్లూస్ ను పెద్ద పెద్ద స్టోరీలుగా మార్చేస్తున్న ట్రోల్స్, యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఈ అంశాన్ని సంచలనంగా మార్చుతున్నాయి. ఒకవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్, మరోవైపు పర్సనల్ లైఫ్ విషయంలో ఇలాంటి వార్తలు రావడం అతని ఇమేజ్ పై ప్రభావం చూపుతుంది అన్న అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలల క్రితం విజయ్ ఒక పబ్లిక్ ఈవెంట్ కు ఒంటరిగా వచ్చాడు. ఇంతకు ముందు ఫ్యామిలీతో కనిపించిన హీరో ఆ రోజు ఒంటరిగా కనిపించడంతో కెమెరాలు అన్ని అతనిపై చాలా బాగా ఫోకస్ అయ్యాయి. అదే సమయంలో అప్పుడే సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది. విజయ్ భార్య కనిపించడం లేదు అని. అక్కడి నుంచి మొదలైంది ఒక పెద్ద కథ. ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్ని చోట్ల ఒకే హెడ్ లైన్: విజయ్ సంగీత మధ్య విభేదాలు. ఎవరూ ఆధారం చూపించలేదు, కానీ ప్రతి ఛానల్ ఒక కొత్త స్టోరీ చెప్పింది. ఒకడు రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటాడు, మరొకడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటాడు, ఇంకొకడు హాలీవుడ్ స్టైల్ డైవర్స్ అంటాడు. అసలు నిజం ఎవరికీ తెలియదు, కానీ ఇప్పటి వరకు కథ మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఫ్యాన్స్ అందరూ ఈ వార్తలను నమ్మలేకపోయారు. విజయ్ అంటేనే ఫ్యామిలీ మ్యాన్, అతను ఎప్పుడూ తన భార్యను గౌరవిస్తాడు అని కామెంట్స్ పెట్టారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఇది కావాలని క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ అని ట్రెండ్ చేశారు. ఇంకా ఇక్కడే తెలుస్తుంది, ఒక హీరో జీవితం అంటే సినిమా కాదు, కోట్ల మంది భావోద్వేగాలతో కలిసిన కథ. మీడియా దగ్గర ఇప్పుడు నిజం కంటే వ్యూస్ ముఖ్యమైపోయిన కాలం ఇది. ఒక చిన్న విషయం దొరికితేనే దాన్ని పెద్ద స్కండల్ గా మార్చేస్తున్నారు. డైవర్స్ అన్న మాట ఉంటేనే ఆ వీడియోకి మిలియన్ వ్యూస్ వస్తాయి. అదే ఈ రూమర్స్ అందరికి ఇంధనం అయ్యింది. విజయ్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సైలెంట్ గా షూటింగ్స్ చేసుకుంటూ పోయాడు. ఇది ఫ్యాన్స్ అందరినీ మరింత ఆలోచనలో పడేసింది. ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్నలు కూడా పెరిగాయి. కానీ కొందరు తెలివైన వాళ్ళు చెప్పారు, పర్సనల్ లైఫ్స్ గురించి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఒక స్టార్ అయినా సరే అతనికి కూడా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ప్రైవసీ కావాలి. కానీ మనం మాత్రం ప్రతి చిన్న విషయాన్ని స్టోరీగా మార్చేస్తున్నాం. అదే అసలు సమస్య. కొంతమంది ఇంకో స్టోరీ చెప్పారు. అదేంటంటే విజయ్ తలపతి రాజకీయాల్లోకి వస్తున్నాడు, అందుకే ఫ్యామిలీని పబ్లిక్ కి దూరంగా ఉంచుతున్నాడు అని. ఇది కూడా ఒక ఊహ మాత్రం, కానీ సోషల్ మీడియా దాన్ని నిజంగా ప్రచారం చేసింది. ఇంకెక్కడ చివరిగా అసలు ప్రశ్న ఒకటే: నిజం ఏది, గాసిప్ ఏది? ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయినా సరే డైవర్స్ అన్న మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇది మన సమాజం సమస్య. అసలైతే నార్మల్ గా సినిమాలో హీరో ఏడిస్తే మనం కూడా ఏడుస్తాం, కానీ అతని నిజ జీవితంలో ఏదైనా జరిగితే మనమే కథలు తయారు చేస్తాం. ఇది మాత్రం ఎంత తప్పో ఆలోచించాలి. విజయ్ గారు ఒక నటుడు మాత్రమే కాదు, ఒక భర్త, ఒక తండ్రి, ఒక మనిషి కూడా. మొత్తానికి ఫ్రెండ్స్, విజయ్ తలపతి అండ్ అలాగే సంగీత డైవర్స్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. ఇవన్నీ సోషల్ మీడియా రూమర్స్ మాత్రమే కావచ్చని చాలా మంది అంటున్నారు. కానీ స్టార్ హీరోల జీవితాలు పబ్లిక్ లో ఉండడం వల్ల చిన్న మార్పే పెద్ద సంచలనంగా మారుతుంది. నిజం ఏంటో వాళ్ళిద్దరే చెప్పే వరకు రూమర్స్ అందరినీ నమ్మకుండా ఒక గొప్ప నటుడిగా విజయ్ సినిమాలపై దృష్టి పెట్టడం మంచిది. ఈ డైవర్స్ రూమర్స్ నిజమా లేదా ఫేక్ న్యూసా? మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.